హాయ్ వివర్స్, మనం వచ్చేసి మహాభారత కథలో 7th స్టాండర్డ్ మనం చూస్తూ ఉన్నాము. కర్ణ और దుర్యోధన్ బి మారే గయే. కర్ణుడు మరియు దుర్యోధనుడు కూడా చనిపోవడం జరిగింది, చంపబడ్డారు. द्रोण के मारे जाने पर कौरव पक्ष के राजाओं ने कर्ण को सेनापति మనోనీత్ కియా. తర్వాత వచ్చేసి ద్రోణాచార్యులు కౌరవుల పక్షముగా సైన్యాధ్యక్షుడిగా ఉన్నందువలన అతను చనిపోవడంతో కర్ణుణ్ణి సైన్యాధికారిగా చేయడం జరిగింది. మహారాజ్ శాల్య కర్ణకే సారథి బనే. శాల్యుడు వచ్చేసి కర్ణునికి సారథిగా అయ్యాడనమాట. दूसरे दिन कर्ण के सेनापतित्व में फिर भी घमासन युद्ध जारी हो गया. మరలా వచ్చేసి యుద్ధము జరుగుతుందని చెప్పడం జరిగింది. अर्जुन की रक्षा करता हुआ भीम अपने रथ पर उसके पीछे पीछे चला. అర్జున్ని రక్షించడం కోసం వచ్చేసి తన వెనకాలనే వెళ్ళడం జరిగింది. और दोनों एक साथ कर्ण पर टूट पड़े. ఇద్దరు కలిసి కర్ణుని పైన పడడం జరిగింది. जब दुशासन ने यह देखा, ఇదంతా చూడడం జరిగింది దుశ్శాసనుడు. తో उसने भीम पर बाणों की वर्षा कर दी. భీముడి పైన బాణ వర్షము కురిపించడం జరిగింది. उसको भीम ने एक ही धक्के में जमीन पर गिरा दिया. ఒకే తోపుతో కిందకి తోయడం జరిగింది ఎవరిని వచ్చేసి దుశ్శాసనుడిని. और उसका एक एक अंग तोड़ मरोड़ डाला. ఒక్కొక్క అంగాన్ని వచ్చేసి ఒలిచి మొత్తాన్ని ఒక్కొక్క అంగాన్ని వచ్చేసి తొలిచివేయడం జరిగిందనమాట. భీమ్ మైదాన్ మే నాచ్నే కూద్నే లాగా డ్యాన్స్ చేస్తూ అరుస్తూ గెంతుతూ భయంకరంగా అరుస్తూ ఉన్నాడు అనమాట. ఆవిడ చిల్లానే లగే గెంతుతూ ఉన్నాడు. మేరీ యొక్క ప్రతిజ్ఞ పూరి హుయి, నా యొక్క ప్రతిజ్ఞ పూర్తయిందని చెప్పేసి తన యొక్క గుండెల్ని చీల్చి తనని చంపడం జరిగిందనమాట. రక్తాన్ని తాగాడు. దుర్యోధన్కి భారీ హై. తర్వాత వచ్చేసి దుర్యోధన్ యొక్క వంతు అని చెప్పడం జరిగింది. ఉస్కా కామ్ తమామ్ కన్నా బాకీ హై. తనని వచ్చేసి హతమార్చడమే ఇంకా బాకీ అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు అనమాట భీమసేనుడు. భీమసేన్ కా వహ భయానక రూపు దేకర్ కర్ణ కా భీ శరీర్ కాంప్నే లగా. శరీరం వచ్చేసి భయపడడం జరిగింది. శరీరం తను చూసేసరికి అటువంటి భయంకరమైనటువంటి అరుపులతో కర్ణుడు కూడా భయపడడం జరిగింది. తబి అశ్వత్థామాకు దుర్యోధన్ నే పాండవం పర్ హమాలా కనేకి ఆజ్ఞాది. వచ్చేసి అశ్వత్థామ వచ్చేసి దుర్యోధన్ని పాండవుల పైన దండెత్తమని చెప్పడం జరిగిందనమాట. కర్ణనే అర్జున్ పర్ ఏక ఐసా బాన్ చలాయా జో ఆగ్ ఉగల్తా గయా. అక్కడికి వెళ్ళడం జరిగింది. అర్జున్ పైన బాణాన్ని వదలడం జరిగింది కర్ణుడు. అర్జున్ కి ఓర్ ఉస్ భయానక तीर को आता हुआ देखकर कर्ण ने रथ को पांव के अंगूठे से दबा दिया. उसे रथ जमीन में पांव अंगुल गुल्स गया. అక్కడ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి రథం వచ్చేసి కింద దిగడం జరిగింది, భూమిలో దిగడం జరిగింది. కర్ణకి ఇస్ యుక్తి సే అర్జున్ మర్తే మర్తే బచా. దాన్ని వచ్చేసి అర్జునుడు వచ్చేసి దాన్ని యుక్తితో ఆ యొక్క రథాన్ని వచ్చేసి కిందకి దించడం జరిగింది. కర్ణక చలాయా హువా సర్పముఖాస్త్రాన్ని వదలడం జరిగింది. ఆవిడ అర్జున్ కా ముకుట్ టకా లే గయా. ఆ యొక్క అర్జున్ యొక్క ఉడా లేలియా, తన యొక్క కిరీటం వచ్చేసి కింద పడడం జరిగింది. ఈశ్వర్ అర్జున్కి క్రోధ్ కా టికానా నహరాహ. చాలా కోపంతో ఉన్నాడు అనమాట అర్జునుడు. ఉదయ జోష్కే సాత్ కర్ణ పర్ బాణ్ వర్షా కర్ది. అతను వచ్చేసి భయంకరమైనటువంటి బాణవర్షం కురిపించడం జరిగింది కర్ణుని పైన. తబి అచానక్ కర్ణకే రథ కా బాయి తరఫ్ కా పహియా ధర్తీ మే గుస్ గయా. మొత్తం వచ్చేసి తన యొక్క రథం అంతా భూమిలో నాటుకొని పోయింది. इससे कर्ण घबरा गया और बोला, अर्जुन जरा ठहरो, मेरे रथ का पहिया कीचड़ में फंस गया है. నా యొక్క రథం వచ్చేసి కొంచెం ఆగు, నా యొక్క రథం వచ్చేసి భూమిలో మట్టిలో కూరుకుపోయింది. పాండుపుత్రరా తుమ్మే ధర్మయుద్ధ करने का जो यश प्राप्त हुआ है. ధర్మయుద్ధం చేస్తే నీకు వచ్చేసి కీర్తి లభిస్తుంది. उसे व्यर्थ ही ना गंवाओ. मैं जमीन पर खड़ा रहूं, నేను వచ్చేసి కింద ఉన్నాను. और तुम रथ पर बैठे बैठे मुझ पर बाण चलाओ.
చలావో నువ్వు వచ్చేసి రథం పైన కూర్చొని నువ్వు వచ్చేసి నా పైన బాణాలు కురిపిస్తావా, యా ఠీక్ నహీ హోగా జరా రుకో కొంచెం ఆగు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట కర్ణుడు. కర్ణకు ఏ బాతే సున్కర్ శ్రీకృష్ణ బోలే, శ్రీకృష్ణుడు వచ్చేసి ఈ విధంగా అన్నాడు శ్రీకృష్ణుడు కర్ణునితో, కర్ణ जब दुशासन दुर्योधन और तुम द्रौपदी को बड़ी सभा में घसीट कर लाए थे, ఈడ్చుకొని వచ్చినప్పుడు ద్రౌపదిని వచ్చేసి నిండు సభలో ద్రౌపదిని ఈడ్చుకొచ్చినప్పుడు ఉస్ వక్త్ తుమ్హే ధర్మకి యాద్ అయితే నీకు వచ్చేసి అప్పుడు ధర్మము నీకు గుర్తుకు రాలేదా అని చెప్పి అడగడం జరిగింది. జబ్ దూద్ ముహే బచ్చే అభిమన్యుకో, అదే కాకుండా ఒక పాలు అంటే బాలకుడైనటువంటి చిన్న పిల్లవాడైనటువంటి అభిమన్యుడిని తుమ్ సాత్ లోగోనే మీరు 7 మంది కలిసి ఏక్ సాత్ గేర్కర్ ఒక చుట్టుముట్టేసి తను వచ్చేసి నిర్లజ్జాకే సాత్ మార్ డాలతా, భయంకరంగా తనని చంపడం జరిగింది. బాలకుడిని వచ్చేసి పాలు కారేటువంటి ముఖంతో ఉన్నటువంటి ఆ యొక్క బాలకుడిని చంపడం జరిగినప్పుడు నీ యొక్క ధర్మం ఏమైంది, కహాతా జబ్ తుమారా ధర్మ కహాతా, నీ యొక్క ధర్మం ఏమైంది అని అడగడం జరిగింది. और आज जब मुसीबत सामने कड़ी दिखाई दे रही है तो तुमको ధర్మ యాద్ ఆ రహా హై, అంటే నీకు వచ్చేసి కష్టం వచ్చినప్పుడు నీకు ధర్మం అనేటువంటిది గుర్తొచ్చిందా అని అడగడం జరిగింది. శ్రీకృష్ణకి జడకి కా గర్నసే కోయి ఉత్తర్ దేతే నా బనా, ఇంకా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు. ఉస్నే సిర్ జుకా లియా, తల ఉంచుకున్నాడు అనమాట. ఔర్ అటకే హుయే రథ పర్సే హీ యుద్ధ జారీ రకా, సరే ఇంకా లాభం లేదని ఎలాగో విరిగిపోయినటువంటి రథం పైనే యుద్ధం చేయాలని అనుకున్నాడు. ఇతనేమే కర్ణ కా ఏక్ బాణ్ అర్జున్ కో జా లగా తో వహ తోడి దేర్ కే బాద్ విచలిత హోవుట, ఆ యొక్క అర్జున్ పైన బాణాన్ని వేయడం జరిగింది కానీ అది వచ్చేసి తగలలేదు. బస్ యహీ జరా సమయ పాకర్ కర్ణ రథ సే ఉత్తర్ అక్కడ నుంచి కింద దిగడం జరిగింది. और रथ का पहिया उठाया उसे సమతల్ పర్ లానేకి కోషిష్ కర్నే లగా, అంటే ఆ యొక్క రథాన్ని వచ్చేసి సమతలంగా తీసుకుని రావడానికి అంటే ఒక దగ్గర కూరుకుపోయిందనమాట. దాన్ని కరెక్ట్గా చేయడం కోసము కింద దిగడం జరిగింది. దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కర్ణకి 1000 ప్రయత్న కర్నే పర్ బి, ఆ యొక్క ప్రయత్నము 1000 ప్రయత్నాలు వచ్చేసి అది వచ్చేసి జరగలేదనమాట. పహియా గడ్డేసే నికల్తా నాత, ఆ యొక్క బాగా బురదలో కూరుకుపోయింది. స్థితి దేక శ్రీకృష్ణుని అర్జున్ సే కహా, అర్జున్నితో ఈ విధంగా అన్న అర్జున్ అబ్ దేరీ నా కరో, ఎక్కడైనా కొంచెం కూడా ఆలస్యం చేయొద్దు. హిచకి చావో మత్, ఎక్కడ వచ్చేసి ఆలోచించొద్దు, ఆలస్యం చేయవద్దు. ఈజీ సమయ ఈసే ఖతం కర్దో, ఈ టైంలోనే అతను వచ్చేసి చంపివేయి అని చెప్పి చెప్పడం జరిగింది. శ్రీకృష్ణకి యహ బాత్ సున్కర్ అర్జున్ ఏక్ బాన్ తార్కర్ ఐసా మారా కర్ణ పర్ సిర్ కట్కర్ జమీన్ పర్ గిర్పడా, ఆ విధంగా శిరస్సుని ఖండించడం జరిగిందనమాట. ఆ యొక్క जब दुर्योधन को इस बात की खबर मिली युद्ध में कर्ण भी मारा गया है, ఆ యొక్క యుద్ధ సమాచారం వచ్చేసి కర్ణుడు మరణించాడనేటువంటి సమాచారం దుర్యోధనికి తెలిసిందనమాట. తో ఉస్కే షోక్ కి సీమా నా రహి, అంటే స్నేహితుడు కదా చనిపోయిన వెంటనే తనకు దుఃఖము తన్నుకొని వస్తుంది. దుర్యోధన్కి ఈ అవస్థ కృపాచార్యకు బడా తరస్ ఆయా, చాలా దుఃఖం వేసింది కృపాచార్యుల వారికి. ఉన్होंने दुर्योधन को సంవాలన దేతే హుయే సాంత్వనా దేతే హుయే కహా, తన్ని ఎంతో ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. రాజన్ అబ్ తుమ్హారా కర్తవ్య ఈ హై కి పాండవోంసే కిసీ ప్రకార్ సంధి కర్లో, ఎలాగైనా సరే సంధి చేసుకో పాండవుల దగ్గర. యద్యపి దుర్యోధన్ హతాశ్ హో చుకా థా, फिर भी కృపాచార్యకి యహీ సలాహ్ ఉసే బిల్కుల్ పసంద్ నహీ ఆయి, అతను చెప్పినటువంటి మాట తనకి వచ్చేసి ఇష్టం లేదు. వా ఉసే మారనే కే లియే తయార్ నా హువా, తనని చంపడానికి తను రెడీగా లేడనమాట. సభీ కౌరవ్ వీరోంనే దుర్యోధన్కి బాత్యం కా సమర్థన్ కియా, ఎంతో సమర్థించడం జరిగింది. और कहा कि युद्ध जारी रखना ही ठीक होगा, యుద్ధము మరలా వాళ్ళపైన యుద్ధం జరిపించండి అని చెప్పేసి इस पर सबकी सलाम से महाराज शल्य ने सेनापति नियुक्त करा दिया. తర్వాత వచ్చేసి శల్యుడు సైనాధిపతిగా అవడం జరిగింది. इसलिए शल्य के सेनाधिपति में फिर से युद्ध जारी हुआ, మరలా వచ్చేసి యుద్ధం జరగడం జరిగింది. ये पांडवों की सेना के संचालन का पूरा दायित्व अब युधिष्ठर ने స్వయం अपने కంధోం పర్ లే లియా, మొత్తం వచ్చేసి యుధిష్ఠర్ని యొక్క కందాల తన పైన వేసుకోవడం జరిగింది.
తర్వాత వచ్చేసి शल्य पर उन्होंने स्वयं आक्रमण किया, शल्य పైన ఆక్రమణ చేయడం జరిగింది. युधिष्ठिर ने शल्य पर शक्ति का प्रयोग किया और मद्राराज शल्य मृत होकर रथ पर से दड़ाम से गिर पड़े. అక్కడ నుంచి కింద పడడం జరిగింది, రథం నుంచి కింద పడడం జరిగింది. शल्य भी मारा गया, శల్యుడు చనిపోవడం జరిగింది. తో కౌరవ సేన నిస్సహాయ సే హోగయి, వాళ్ళు వచ్చేసి నిస్సహాయులు అయ్యారనమాట. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి వీళ్ళని చూసుకునే ధైర్యం తప్పనిచ్చి వాళ్ళకి అంత పెద్ద పరాక్రమవంతులేం కాదు. फिर भी धृतराष्ट्र के रहे सहे पुत्र ने हिम्मत ना हारी. तुम दूसरी ओर शकुनी और सहदेव का युद्ध हो रहा था. शकुनी सहदेवనికి యుద్ధం జరుగుతుంది. तलवार की पैनी धार के सामान नोंक वाला एक बाण शकुनी पर चलाते हुए सहदेव के गरज कर पड़ा. कहा, शकुनी आपने किए का फल भुगते ही ले, నువ్వు చేసినటువంటి పనికి ఫలాన్ని అనుభవించు అని చెప్పేసి. और मानो उसकी बात सफल हो गई. बाण धनुष से निकल नहीं की शकुनी का सिर कटकर सिर गिरा पड़ा. तन शकुनी చంపడం జరిగింది. इस प्रकार कौरव सेना के सारे वीर कुरुक्षेत्र की भूमि पर सदा के लिए सो गए. అందరూ వచ్చేసి సవాలుగా నిద్రపోవడం జరిగింది. అకేలా దుర్యోధన్ జీవిత బచాతా. దుర్యోధనుడు ఒకడే మరణించకుండా ఉన్నాడు. అబు ఉస్కే పాస్ నాతో సేనాతి, తన దగ్గర సైన్యం లేవు. తన దగ్గర రథం లేదు. ఉస్ వీర్కి స్థితి బడి దయనీయతి, ఆ యొక్క వీరుని యొక్క స్థితి వచ్చి దయనీయంగా ఉన్నది. ఐసీ హాలత్ మే దుర్యోధన్ అకేలా హీ హాత్ మే గదా లియే హుయే, తన చేతిలో వచ్చేసి గదని తీసుకొని జలాశయకి ఓర్ చుపుకేసే చల్ దియా. తను ఏం చేశాడంటే అంటే నీళ్ళలో పోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట ఆ నీళ్ళలోకి. ఉదర్ దూసరే దేన్ युधिष्ठिर और उनके भाई उसे खोजते हुए తనని వెతకడం మొదలుపెట్టారు. ఉసి జలాశయ పర్ జా పహుంచే, ఆ యొక్క జలాశయం వైపుగా వెళ్ళడం జరిగింది. జహా వా చిపా హువా బయట తా, అక్కడ వచ్చేసి దాక్కుని కూర్చొని ఉన్నాడు అనమాట. శ్రీకృష్ణ బి ఉస్కే సాత్ తే, అక్కడ వచ్చేసి శ్రీకృష్ణుల వారు కూడా అక్కడే ఉన్నారన్నమాట. ఉన్ సబ్కో యహ పతా చలా తా కి దుర్యోధన్ జలాశయమే చిపా హువా హై, అందరికీ అర్థమైందంటే అక్కడ దాక్కుని ఉన్నాడనేసి. युधिष्ठिर ने कहा, दुर्योधन अपने कुटुंब और वंश का नाश कराने के बाद अब पानी में छिपकर प्राण बचाना चाहते हो. నువ్వు వచ్చేసి కుటుంబాన్ని తర్వాత వంశాన్ని మొత్తం వచ్చేసి నాశనం చేసేసి నువ్వు ఒటికే వచ్చేసి ఆ యొక్క నీళ్ళలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నావా, అక్కడ వచ్చేసి నీ యొక్క ప్రాణాలు రక్షించుకుంటున్నావా అని చెప్పి అడగడం జరిగిందనమాట युधिष्ठिर వారు. యా సున్కర్ దుర్యోధన్ నే व्यतीत होकर कहा, मैं ना तो डरा हुआ ही हूँ, నేను వచ్చేసి భయపడలేదు. और ना मुझे प्राणों का ही मोह है, నా ప్రాణాలపైన నాకు మోహం కూడా లేదు. ఫిర్ బి సచ్ పూచో తో యుద్ధ సే మేరా జీ హట్ గయా హై, నేను వచ్చేసి యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. మేరే సభీ సంగి సాతి, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యక్తులందరూ కూడా ఉన్నటువంటి వ్యక్తులు और బంధువు మారే जा चुके हैं, నా యొక్క బంధువులందరూ చనిపోవడం జరిగిందనమాట. సాబ్ మై బిల్కుల్ అకేలా హూ, నేను ఒంటరి వాడినయ్యాను. రాజ్య సుఖగా ముజే లామ్ నహీ రహా, నేను రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించగలుగుతాను, నా యొక్క లోభం అనేటువంటిది లేదు, రాజ్యం పైన ఆశ అనేటువంటిది లేనే లేదనమాట. యా సారా రాజ్ అబ్ తుమారా హీ హై, ఈ యొక్క రాజ్యం అంతా మీదే, తీసుకోండి. నిశ్చింత హోకర్ తుమ్హి ఇస్కా ఉపభోగ కరో, దాన్ని వచ్చేసి అనుభవించండి అని చెప్పేసి నిశ్చింతంగా అనుభవించండి అని చెప్పడం జరిగింది. యుధిష్ఠర్ని గరజతే హుయే కహా, మరలా వచ్చేసి యుధిష్ఠరుడు రెచ్చగొడుతూ ఉన్నాడు దుర్యోధన్ ఏక్ దిన్ వహతా జబ్ తుమ్హీనే కహాతా కి, నువ్వు ఒక రోజు చెప్పావు సుయీకి నోంక్ జితని జమీన్ బి నహీ దూంగా, నువ్వు చెప్పావు సూది మొనంత భూమి కూడా నేను ఇవ్వను అని చెప్పావు కదా. దుర్యోధన్ నే జబ్ స్వయం युधिष्ठिर के मुख से ये कठोर बातें सुनी, ఆ మాటలు వినేసరికి तो इतने गदा उठा ली और जल में ही उठा खड़ा हुआ और बोला, अच्छा यही सही, అవును నిజమే, తుమ్ ఏక్ కర్కే ముజసే బిడ్లో, మీరందరూ కలిసి నాతో యుద్ధం చేయండి అని చెప్పేసి మరలా బైక్ వచ్చాడనమాట. అమ్మాయి అకేలా హూ, నేను ఒక్కడనే. और तुम 5 हो, మీరందరూ 5 మంది ఉన్నారు. 5 का अकेले के साथ लड़ना న్యాయోచిత నహి, మీరందరితో మీ 5 మందితో యుద్ధం చేయడం నాకు న్యాయం అనిపించడం లేదు. మై తకా హువా, నేను వచ్చేసి బాగా అలసిపోయి ఉన్నాను. తకా హువా ఔర్ గాయల్ హూ, నేను బాగా అలసిపోయి ఉన్నాను, బాగా గాయపడి ఉన్నాను. కవచ్ బి మేరే పాస్ నహీ హై, కవచం కూడా నా దగ్గర లేదు. ఇస్లే ఏక్ కర్కే నిపట్లో చలో, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు. యా సున్కర్ युधिष्ठिर బోలే మరలా,
यदि अकेले पर कईयों का हमला करना धर्म नहीं तो బాలక్ అభిమన్యు కైసే మారా గయా తా. సరే నువ్వు చెప్పినట్టే మీ 5 మంది కలిసి నన్ను వచ్చేసి చంపేస్తారేమో, దట్ మీన్స్ వచ్చేసి యుద్ధం చేస్తారేమో, అది ధర్మం కాదు అని చెప్పేసి చెప్తున్నావే. అభిమన్యుడు వచ్చేసి ఆ రోజు మీరు 7 మంది కలిసి అభిమన్యుని చంపినప్పుడు ఎక్కడ పోయింది నీ యొక్క ధర్మము అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. తో బాలక్ అభిమన్యు కైసే మారా గయా తా, ఏ విధంగా చనిపోవడం జరిగింది. యా సున్కర్ దుర్యోధన్ జలాశయ సే బాహర్ నికల్ ఆయా, ఇంకా లాభం లేదైతే బయటకు వచ్చేసాడు. ఆరు ఉస్నే భీమ్సే గదా యుద్ధ కర్నేకే ఇచ్చా ప్రకట్కి, నేను మీ అందరితో యుద్ధం చేయను, భీమునితో యుద్ధం చేస్తానని చెప్పేసి కోపం మీద ఉన్నాడు అనమాట. తర్వాత వచ్చేసి భీమ్ బి రాజీ హోగయా और दोनों में गदा युद्ध शुरू हो गया, వాళ్ళిద్దరూ వచ్చేసి యుద్ధము చేయడం జరిగింది. ఈస్ తరహ బడి దేర్ తక్ యుద్ధ జారీ రహా. తర్వాత వచ్చేసి ఇద్దరు కలిసి చాలాసేపు వచ్చేసి యుద్ధం జరగడం జరిగింది. श्री कृष्ण ने इशारों में ही अर्जुन को बताया कि भीम दुर्योधन की जांग पर गदा मारेगा. తర్వాత వచ్చేసి నువ్వు వచ్చేసి దుర్యోధన్ యొక్క నడుముకు కింద వచ్చేసి గదని ఉపయోగించమని చెప్పడం జరిగిందనమాట. అంటే గుర్తు అంటే ఒక సైగ చేయడం జరిగిందనమాట. సైగ చేసరికి ఆవిడ అచానక్ దుర్యోధన్ పర్ జపట్ పడా. తర్వాత వచ్చేసి ఉన్నట్టుండి సడన్గా दुर्योधन పైన పడడం జరిగింది. ఉస్కి జాంగ్ పర్ జోర్ సే గదా కా ప్రహార్ కియా, తోడ పైన కొట్టడం జరిగింది. జాంగ్ टूट जाने के कारण अधमरी अवस्था में पड़े हुए दुर्योधन के दिल में फिर से क्रोध और द्वेष आग सी भड़क उठी. మరలా వచ్చేసి కోపం వచ్చేసింది. वह चिल्लाकर बोला, कृष्ण धर्म युद्ध करने वाले हमारे पक्ष से के सारे यशस्वी महारथियों को तुमने की కుచక్ర రచగా మర్వా డాలా హై. నువ్వు వచ్చేసి ధర్మయుద్ధము అని చెప్పేసి నువ్వు వచ్చేసి కుచక్రాన్ని పన్ని ఆ యొక్క ధర్మయుద్ధం కాకుండా అధర్మయుద్ధం చేస్తావా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట బాధతో. यदि तुमने कुचक्र ना रचा होता तो कर्ण भीम द्रोण बला समर में परास होने वाले थे. ఈ విధంగా వచ్చేసి భీష్ముల వారిని తర్వాత ద్రోణాచార్యులను వచ్చేసి అధర్మ యుద్ధంతో వాళ్ళందరినీ హతమార్చడం జరిగింది. మరణాసన్ అవస్థామే దుర్యోధన్ కో ఇస్ ప్రకార్ విలాప్ కర్తా దేక్ శ్రీకృష్ణ బోలే. శ్రీకృష్ణ వారు ఈ విధంగా అంటున్నారు, దుర్యోధన్ తుమ్ అప్నే హీ కియే హుయే కర్మో కా ఫల్ పా రహే హో. నువ్వు వచ్చేసి నువ్వు చేసినటువంటి కర్మ ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. तुम यह क्यों नहीं समझते और उसका పశ్చాత్తాప్ కర్తే. నువ్వు పశ్చాత్తాపడాల్సిన అవసరం ఎందుకు? నువ్వు చేసినటువంటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నావు. కాబట్టి మనం చేసేటువంటి పనుల వలన మనము పాపము పుణ్యము అనేటువంటిది అనుభవిస్తాము అనేటువంటిది ఈ యొక్క మహాభారతం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. సో మనం చేసేటువంటి పనులు అంటే మంచి పనులు చేస్తే మనకు వచ్చేసి మంచి ఫలితాలను అనుభవిస్తాము. చెడ్డ పనులు కానీ మనం చేసినట్లయితే ఈ విధమైనటువంటి ఫలాన్నే మనము ఖచ్చితంగా అనుభవిస్తామన్నమాట. దూసరంకో దోష దేనా బేకార్ హై. ఇతరుల పైన వచ్చేసి దోషాన్ని అపరాధమని అపనే అపరాధికి వెళ్ళి దూసరంకో దోష దేనా బేకార్ హై. నువ్వు వచ్చేసి నువ్వు చేసినటువంటి పాపాలను వచ్చేసి ఇతరుల పైన నెట్టడం అనేటువంటిది మంచిది కాదు. తుమారే నాశ్ కా కారణ్ మై నహీ హూ. నీ యొక్క నాశనానికి కారణం నేను కాదు. లాలచ్ మే పడకర్ తుమ్నే జో మహాపాప్ కియా తా. నీ యొక్క దురాశ వలన నీ యొక్క రాజ్యాన్ని అనుభవించాలనేటువంటి దురాశ వలన నువ్వు వచ్చేసి మహాపాపాన్ని ఒడిగట్టావు. ఉసీకా యహ ఫల్ తుమ్హే భుగుతనా పడ్ రహా హై. ఆ యొక్క ఫలితాన్నే నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.